హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అంటే ఇన్స్టెంట్ గా అంగస్తంభనల కోసము వయగ్రాలు చాలా మంది కూడా వాడుతున్నారు. వయగ్రాలు వచ్చేసి టెడాల్ఫిన్ అండ్ సిడాల్ఫిన్ అనే ఫార్ములేషన్ తో తయారు చేయబడతాయి. ఇవి ఇన్స్టెంట్ గా హార్మోన్స్ డెవలప్ చేయడానికి పనిచేసినప్పటికీ ఇవి ఎక్కువగా వాడడం వల్ల లేదా ఎక్కువ డోస్ వాడడం వల్ల అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కు చాలా మంది కూడా గురవుతున్నారు. సో కాబట్టి చాలా మంది కూడా వీటిని వాడడం మానేస్తున్నారు. తద్వారా లైంగిక సామర్థ్యం అనేది మొత్తానికే తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇవి ఏం చేస్తాయంటే హార్మోన్స్ ని బలవంతంగా ప్రెస్ చేసి హార్మోన్స్ బలవంతంగా రిలీజ్ చేయడం వల్ల ఆ గ్రంథులకు ఇబ్బంది కలిగి తర్వాత న్యాచురల్ గా రిలీజ్ చేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. అలా కాకుండా ఆయుర్వేదంలో ఈ వయగ్రాల్లాగా తయారు చేయబడే అంటే పనిచేసేటువంటి ఎన్నో రకాలైనటువంటి మాత్రలు ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి చిట్కా మీకు చెప్తాను. ఈ చిట్కా మీకు ఆల్మోస్ట్ వయగ్రా లాగా రతికి కేవలం ఒక అరగంట నుంచి గంట ముందు వేసుకుంటే మీరు ఎలాంటి స్త్రీలతో అయినా సరే సంభోగం చేసినట్లయితే ఎలాంటి స్త్రీ అయినా కూడా పూర్తిగా తృప్తి చెందడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? చాలా సింపుల్ చిట్కా, కానీ కొద్దిగా అర్థం చేసుకొని కొద్దిగా అన్ని తెచ్చుకొని చేసుకుంటే చాలా సులువుగా మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. దీనికి కావాల్సిన ఐటమ్స్ కేవలం రెండు ఐటమ్స్. ఒకటి బూరుగు బంక. బూరుగు బంక అనేది బూరుగు చెట్టు నుంచి వస్తుంది. ఈ బూరుగు చెట్టు అనేది ఒకవేళ చాలా మందికి తెలియకపోవచ్చు కూడా, కానీ బూరుగు బంక కానీ బూరుగు బంక చూర్ణం కానీ అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో లేదా ఆన్లైన్లో లేదా కొన్ని రకాల చౌదాపూడి దుకాణాల్లో ఇది అందుబాటులో ఉంది. సో కొద్దిగా ఈ బూరుబంక చూర్ణాన్ని తీసుకోండి. ఈ బూరుబంక చూర్ణాన్ని మర్రి చెట్టు యొక్క పాలతో, మర్రి చెట్టు పాలంటే ఏమవుతుంది, కాయలు తెంపినప్పుడు కానీ ఆకులు తెంపినప్పుడు కానీ కొద్దిగా పాలు రావడం జరుగుతుంది మర్రి చెట్టుకు. ఈ పాలను సేకరించాలి. ఇవేం విషపూరితం కాదు, ఆరోగ్యానికి చాలా మంచిది. మర్రి చెట్టులో ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. మర్రి ఊడలు, ఆకులు, గింజలు, బెరడు, వేరు, పాలు అన్నీ కూడా ఉపయోగకరమైనవే. అన్ని కూడా ఆయుర్వేదంలో మంచి ప్రయోజనాలు కలిగించేటువంటి ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి అదేం విషం కాదు, అదేం ప్రాబ్లం కాదు. ఇలా ఒక్కొక్క ఆకును తెంపుతూ లేదంటే ఒక్కొక్క కాండాన్ని విరుస్తూ ఆ పాలను సేకరించాలి. కొద్దిగా 1 లేదా 2 చెంచాలంత పాలను సేకరించాలి. ఇదే కొంచెం కష్టమైన ప్రాసెస్ అంతే, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆ రేంజ్ లో మనం పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇది కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. మర్రి చెట్లు అయితే దాదాపు అందరికీ అందుబాటులోనే ఉంటాయి. మర్రి చెట్టు ఊడల నుంచి కూడా కొంతమంది చూస్తూ ఉంటారు పాలు రావడం అనేది. సో ఇలా పాలను ఏ విధంగా అయినా సేకరించి ఆ పాలలో ఈ బూరు బంకను కొద్దిగా వేసి బాగా మెత్తగా దంచి కొద్దిగా ముద్దలాగా తయారు చేసుకోండి. తర్వాత దీనిని బఠానీ గింజంత మోతాదులో మంచిగా బౌల్ లాగా రౌండ్ గా తయారు చేసుకొని గుళికల్లాగా తయారు చేసుకొని ఆరబెట్టుకోండి. దీన్ని కలవడానికి రతిలో కలవడానికి ఒక అరగంట నుంచి గంట ముందు ఇది వేసుకొని ఈ గుళిక వేసుకొని పాలు కానీ నీళ్లు కానీ మీరు ఏదైనా తాగండి, మీ ఇష్టం. మీ అవసరాన్ని బట్టి మీకు అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు. తీసుకున్నట్లయితే ఇది మనకు కావాల్సినటువంటి ఆల్మోస్ట్ వయగ్రాలతో సమానమైనటువంటి శక్తిని అందించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడమే కాకుండా ఎక్కువ సమయము అంగం నిలబడి ఉండడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. న్యాచురల్ గానే మనం అలాంటి శక్తిని పొందవచ్చు. సో ఇది పాసిబుల్ అయినా సార్ అంత కరెక్ట్ గా మీరు ఏదో చెప్పింది సింపుల్ గా ఉంది, కానీ ఇది పాసిబుల్ అంటే ఒకవేళ మీకు ఇది వెంటనే రిజల్ట్ రాకపోయినా దీనిని అలవాటు చేసుకున్నట్లయితే కేవలం 15 నుంచి 30 రోజుల్లో, ఎందుకంటే అనవసరంగా వయాగ్రాలు వాడుకొని టెడాల్ఫిన్స్, సిడాల్ఫిన్ 100 mg 200 mg ఇలాంటివి వాడుకొని లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని జీవితకాలము ఖాళీగా ఉండే బదులు దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తూ దీన్ని అలవర్చుకుంటూ దాని యొక్క శక్తిని కనుక మనం పొందినట్లయితే అది మనకు కొద్ది రోజుల్లో ఈ వయగ్రతో సమానమైనటువంటి శక్తిని అందిస్తుంది. ఇది అంగస్తంభనలను పెంచుతుంది, సమయాన్ని కూడా పెంచుతుంది, కోరికలను పెంచుతుంది, హార్మోన్ గ్రంథులను వృద్ధి చెందిస్తుంది. ఇలా చాలా రకాలైనటువంటి, అంతేకాదు మేము కూడా చాలా రకాలైనటువంటి ఔషధాల్లో ఈ బూరు బంక చూర్ణాన్ని కూడా మేము వాడతాం. ముఖ్యంగా శీఘ్రస్ఖలనంతో బాధపడే వాళ్ళకి ఈ బూరు బంక చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీరం పలచగా ఉన్న వాళ్ళు, వీరకణాల సంఖ్య తక్కువగా ఉన్న వాళ్ళు కూడా బూరు బంక చూర్ణం చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఒకసారి దీన్ని ప్రయత్నం చేయండి.
తప్పకుండా మంచి ఫలితాన్ని పొందడం జరుగుతుంది. ఆయుర్వేదంలో మనకు తెలియని ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు మన చుట్టే ఉన్న వాటి కాంబినేషన్ తెలియక, వాడుకునే విధానం తెలియక వాటిని వృధాగా వదిలేస్తున్నాం. అసలు ఏ మెడికల్ షాప్ అవసరం లేకుండా మన చుట్టూ ఉన్న మొక్కలతోటి, మూలికలతోటి, వీటితోటి మనం ఉన్నటువంటి అన్ని సర్వ రోగాలను క్యూర్ చేసుకోవచ్చు. కానీ తెలియక, మనకు వాటి మీద పరిజ్ఞానం లేక, అవగాహన లేక మన గవర్నమెంట్ కానీ, మన పుస్తకాలు కానీ ఒక ఆయుర్వేద పుస్తకాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది నా యొక్క కోరిక అండి. ఎందుకంటే సైన్స్ నేర్చుకుంటున్నాం, సోషల్ నేర్చుకుంటున్నాం, హిందీ, ఇంగ్లీష్ అన్ని నేర్చుకుంటున్నాం. దాంతోపాటు ఆయుర్వేదం కూడా నేర్చుకోవాలి. ఇది కూడా ఒక సబ్జెక్ట్ గా పెడితే ఇది మనకి ఎంతో మేలు చేస్తుంది. సో కాబట్టి ఇలా కూడా మేము ప్రయత్నం చేసే విధంగా వెళ్తాము. అండ్ ఈ విధంగా ఇంకా మీకు ఏదైనా ఇబ్బందులు అనిపించినా, ఇంకేదైనా సమస్యలు తీవ్రంగా ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ ని పొందవచ్చు. ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వైద్యశాల మొదటి నుండి కూడా అందిస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.